సరే గవర్నమెంట్ కూడా అసలు గవర్నమెంట్ మీరు తీసుకుని కంపెన్సేషన్ బాధ్యత చేసింది. అదే నా బాధ్యత. 3 రోజుల నుంచి బయటే ఉన్నాను. పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు, భార్య ఎక్కడ ఉందో తెలియదు. నేను తీసుకోని అంటాను. మీరు చెప్పలేదా? మీరు చెప్పండి. జీరో ఎఫ్ఐఆర్ అనేది దట్ కెన్ బి రిజిస్టర్డ్ బై ఎనీ పోలీస్ స్టేషన్. సార్ చెప్పేది నేను చెప్పేది మొత్తం నేను అనేది ఏంటో చెప్పనా, ఇదే రికార్డింగ్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అయినప్పుడు రిపోర్ట్ ఎక్కడెక్కినా సరే వితౌట్ జ్యూరిడిక్షన్ మీరు తీసుకుని జీరో ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మీరు డిస్పాచ్ చేయాలి సార్. అది ఇవాళ లీగల్ ఓన్ డ్యూటీ అంతే కదా. అక్కడి నుంచి రావాలి. ఆ రోజు 13వ తారీఖు సార్ నేను చూడండి గట్టిగా నేను చాలా స్లోగా చెప్తున్నాను. నేను చాలా స్లోగా అసలు సార్ మీరు అన్నదే అదే నా రిటర్న్ రాశారు. మీరు రిటర్న్ ఓవర్లో కాదు ఓవర్ స్టేషన్ కాదు సార్, రిటర్న్ రాశారండి మేము తీసుకోమని. ఇప్పుడు నేనే స్లోగన్ చెబుతున్నాను మీకు సార్. మీరు ఇవ్వాలే మీకు చెప్పడం బాగా తెలుసు. మీరు ఐపీసీ చదువుకున్నారు, సిఆర్పిసి మొత్తం చదువుకున్నారు. క్లియర్గా ఐపీసీ 166 ఏం చదువుతుంది సార్? ఏం చదువుతుంది? నేను అనేది ఏంటంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ బై ఎనీ పోలీస్ స్టేషన్ irrespective of jurisdiction where it receives a complaint regarding the cognizable offence. అంతే కదా. కాబట్టి తెలుసు కదా సార్. దానికి మేము అనేది అంటే మా సబ్మిషన్ స్పెషల్లీ గ్రేవ్ కేసెస్. ఎందుకంటే స్పెషల్లీ గ్రేవ్ కేసు ఏంటంటే ప్రాణాపాయంతో అతను పారిపోయి 13వ తారీఖు పారిపోయిన మీకు జూడిక్షన్ ఎట్లా వస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సార్ జూడిక్షన్ తెలుసు అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు నోముల మాణిక్యరావు. కండ్లకుంట విలేజ్, వెల్లుర్తి మండలం, పల్నాడు జిల్లా, రాచర్ల కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్ నా విలేజ్. అయితే నా మీద విచక్షణారహితంగా నా మీద మాత్రం కాకుండా నా భార్య పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు. ఎంత బీభత్సం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చూశారు. ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయాన్ని నేను వెలుగులో తీసుకొచ్చి చెప్తా ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలనే ఉద్దేశం చెప్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా అప్పటి వరకు కండ్లకుంటలో ఏజెంట్గా ఎవరూ కూర్చోలేదు నిజానికి. అంటే నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను, కార్యకర్తగా ఉన్నాను. నాకున్నటువంటి రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛలో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు. సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నానంటే అక్కడ ఏకపక్షంగా రెగ్గింగ్లు ఒకే గుంపగొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది జరగకూడదు, ఈ అరాచక పాలన ఉండకూడదనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఏజెంట్కి కూర్చున్నానండి. అది నేను చేసిన పాపం వాళ్ళ దృష్టిలో. నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అయితే నా మీదకి పిన్నెల వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల వెంకటరామరెడ్డి డైరెక్ట్గా బూతులోకి వచ్చి మంది మార్బలంతో వచ్చి నా కొడక దళితుడమైన నీకు ఎంత ధైర్యం రా అని నా కులం పేరుకి ఘోషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలో చెప్పలేని మాటలతో నన్ను భయంకరంగా తిట్టాడు. అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు. ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు, బోండా ఉమా గారు ఎట్లయితే డిఎస్పీ గారు అప్పుడు ఎస్కేప్ చేశారు మాచర్లో గతంలో జరిగిన సంఘటన, సేమ్ అదే విధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో
ట్రైనీ డిఎస్పీ జగదీష్ గారు నన్ను సేవ్ చేశారండి. అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్ళారు. అంతకుముందు జరిగిన పరిణామం, నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళారు. నన్ను బెదిరించి కొట్టిన తర్వాత వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళు అని చెప్పారు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి చందుని డ్రారా అని చెప్పేసి పొలం పేరు తిట్టాడు. తిట్టినప్పుడు వస్తున్నాను సార్ అని కూడా వస్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి. ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి తీస్తూ ఉన్నాడు, ప్యాంట్ జేబులో నుంచి. ఒక్కసారిగా ఎలా నా కొడక నేను ఫోన్లో నేను నీకు పిలుస్తూ ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడేంత ధైర్యం అని చెప్పేసి కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి, ఎగిరి తన్నాడు. తన్నినప్పుడు అమ్మ అని నా కొడుకు పప్పు కొలిపోయి కింద పడ్డాడు. తర్వాత నా చిన్న కొడుకు సాల్మన్ రాజు అన్నాడు. నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నం కొడుతుంటే ఆ బాత్తో ఏ అన్నాడు. ఏ అంటావారని చెప్పేసి అందరూ విచక్షణారహితంగా కొట్టారు. ఫస్ట్ వాడు, తర్వాత ఫస్ట్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి తన్నాడు. తర్వాత అతను అనుచరులు కులం పేరుతో మాదిగా నా కొడక మీ నాన్నకి ఎంత ధైర్యం రా, ఏజెంట్ కూర్చుంటారా మీరు అని చెప్పి వాడిని చిత్తగొడుతున్నారండి. ఇది అంతా చూసి ఏం అర్థం కాని నా భార్య వేదంతో బిడ్డలను అట్లా కొడతా ఉంటే అయ్యా నా బిడ్డలను కొట్టొద్దని చెప్పేసి కాళ్ళు పట్టుకుని పతివాళ్ళని తోసివేసి నా భార్యను కూడా కొట్టి గొంతు కింద గాయపరిచి విచక్షణ రైతు కొడుతుంటే నా పెద్ద బాబు ఒక అతను అరే పారిపో చంపేస్తారంటే పెద్ద బాబు పారిపోయాడు. పారిపోతే ఒక 50 మంది దాకా వెంటపడ్డారు. పడ్డ తర్వాత బాత్రూంలో ఒక ఇంట్లో దాక్కొని వాళ్ళు వెళ్ళిపోయాక ప్రాణాలతో బయటకు వచ్చాడు. తర్వాత నాకు ఆ విజువల్ని వాళ్ళ మొబైల్స్ నుంచే ఫోన్ చేస్తూ నేను ఎంతప్పటికీ ఎంత కొట్టినా గింజినా లేకపోతే నన్ను బయటికి షర్టు పెట్టి లాగినా నేను ఏజెంట్గా కట్టుకోగలకపోతే అరే ఇదిగో నీ భార్య పరిస్థితి, నీ భార్య పిల్లల దుస్థితి ఇప్పుడేం లేవారా అని చెప్పి అన్నప్పుడు నా గుండె పగిలిపోయిందండి. ఎందుకంటే నేను పోయినా ఓకే, అసలు ఏ పాపం ఎరగని వీడియో కాల్ చేసి చూపించి నన్ను భయంకరంగా మానసికంగా వేధించి ఇట్లా చేయడం అనేది నేను తట్టుకోలేకపోయాను. పెద్దగా కేకలేశాను. నేను పిఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఏపీఓ గారు చెప్పారు, ఎవ్వరు పట్టించుకోరు. తర్వాత డిఎస్పీ గారికి వివరించి ఆయన సిచ్యువేషన్ గమనించి ఏదో ఒక విధంగా నన్ను సేవలేశారండి. ఆ భార్య పిల్లలు కూడా తర్వాత వాళ్ళు అక్కడ నుంచి కొంచెం పక్కెళ్ళిన తర్వాత రాంగ్ రూట్లో ఎవరు తెలియకుండా ఎట్టో కూడా దేవుడు దేవుడు సేఫ్ అయ్యారు. అయితే ఈ విషయం మొత్తం కూడా నేను మీడియా ద్వారా తెలియజేసినప్పుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి చెల్లించిపోయి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఒక ఏదో ఫార్మాలిటీకి మాట్లాడలేదండి. హార్ట్ఫుల్గా నేను అభిమానించిన నాయకుడు ఎంత గొప్ప మనసులో నాకు అర్థమైంది. మేము అండగా ఉంటాం, నీకు తోడుగా ఉంటాం, ఖచ్చితంగా నీకు పార్టీ అన్ని విధాలుగా సెక్యూర్ చేస్తుందని చెప్పేసి అభయం వేయడమే కాకుండా ప్రాక్టికల్గా మాకు మాట్లాడారు. అంత మాత్రమే కాదు, మా అన్న వర్ల రామయ్య గారు దీన్ని కేర్ తీసుకొని, అలాగే మా అన్నగారు అఖిల్ గారు ఎస్ఎస్ఎల్ స్టేట్ ఆయన ధైర్యం చెప్పి భయపడొద్దు బ్రదర్, ఖచ్చితంగా మనం అండగా ఉంటాం, దళితుల మీద ఇట్లా జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేమని చెప్పి, అలాగే ఊరు లక్ష్మీనారాయణ గారు మా లాయర్ గారు కూడా అండగా ఉండి అక్కడ నేను కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి అండి. సో మా వాళ్ళందరూ కూడా అండగా ఉండి ఇక్కడ మేము మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చామండి. మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఖచ్చితంగా బాధ్యులైనటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి వాళ్ళన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నామండి. దళితులను నన్ను ఈ కంప్యూటర్ యుగంలో కూడా 2024లో కూడా ఇంత విచక్షణారహితంగా మాకు ఎవరు అడ్డుకుంటుందని చెప్పేసి చేస్తున్నారు. చాలా బాధకరం సార్. మీరు ఈ విషయం నేను చనిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగులోకి తేవాలి. అక్కడ అరాచకం కొన్ని తరాలుగా జనరేషన్స్ మగ్గిపోతున్నారు. నేను చనిపోయినా పర్వాలేదు. ఇట్లా ప్రశ్నించినందుకు ఓ పార్టీని అభిమానించినందుకు చంద్రయ్య మా ఊరికి 6 కిలోమీటర్ల దూరం గుల్లపాడు ఆయన్ని రోడ్డు మీద గొంతు కోశారు. ఆ గొంతు కోసిన వ్యక్తులకి ఎంపీపీ ఒక పదవి ఇచ్చారు. అలాగే బుద్ధ వెంకన్న, అలాగే బోండా ఉమా గారు వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. మరి నన్ను చంపిన వాడికి ఏమి ఇస్తారో నాకు తెలియదు. కానీ ఇట్లా ఈ విధంగా అయితే నన్ను చంపే వాళ్ళలో వాళ్ళు ఏర్పరచుకున్న వ్యక్తులండి ప్రధానంగా కండ్లగుంట వ్యక్తులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి, పిన్నెల్లి వెంకట లక్ష్మారెడ్డి, మోదుగుల వెంకటరెడ్డి, ఈ నలుగురు వాళ్ళు స్కెచ్ చేయడం, వీళ్ళు ప్రాణాలను తీయడం. అయితే తర్వాత ఇదే విధంగా నాలాగా నిలబడ్డ ఒక వ్యక్తిని కూడా చంపేశారండి, పాపిరెడ్డి అని. గతంలో చలమారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పాపిరెడ్డి, తాడిపత్రి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తను కూడా మార్నింగ్ టీకి వస్తే విచక్షణారహితంగా కర్రలతో, రాట్లతో, మారణాయుధాలతో కొట్టి చంపేశారండి.